నాతో పాటు చెప్పండి. పరలోకపు తండ్రి, నజరేయుడైన యేసయ్య నామమున నేను మీ మాట వినటానికి నేను వచ్చి ఉంటున్నాను. నాతో మాట్లాడండి. నా జీవితాన్ని మార్చుకొని ఆశీర్వాదం వైపు నడవటానికి మీ కృపను చూపించమని నజరేయుడైన యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొని పొంది ఉంటున్నాను తండ్రి. ఆమెన్. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని వెళ్ళక మునుపు ఒక స్క్రిప్చర్, ఆల్ స్క్రిప్చర్ ఈజ్ గాడ్ బ్రెత్. ప్రతి వాక్యం కూడా బైబిల్లో మనకి ఏ వాక్యాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా దేవుని ఊపిరి. ఇట్ ఈస్ గాడ్స్ బ్రెత్, ఆయన ఊపిరి. ప్రతి ఒక్క, అందుకే చెప్తున్నాను, ఐ డోంట్ నో అబౌట్ ఎనీ అదర్ థింగ్, బట్ ఫెలోషిప్లో ఉండే వాక్యాలను మీకు మీకోసమని యూట్యూబ్లో కూడా ఎడిట్ చేసి పెడుతున్నాం. ఐ ఛాలెంజ్ యూ, ఫెలోషిప్కు రావడం మాత్రమే కాదు, జస్ట్ టేక్ ఫ్యూ డేస్ టైమే తీసుకోండి. ఐ ఛాలెంజ్ యూ, మొత్తం మెసేజెస్ పెట్టుకొని వింటూ ఉండండి. దేవుని కృప తప్ప వేరేది ఉండదు, దేవుని వాక్యం తప్ప సొల్లు ఉండదు. మీకు కార్యం జరగకపోతే నన్ను అడగండి. ఈ కార్యమనే కాదు, చాలా మంది యూఆర్ బార్న్, అందరూ కూడా రిచ్గా పుట్టరు. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా ఒక లోయర్ మిడిల్ క్లాస్లో పుట్టినా. దేవుని కృప ఏంటంటే, దేవుని వాక్యం ఎప్పుడైతే ఎంటర్ అయిందో జీవితంలోకి, ఇట్ స్టార్టెడ్ చేంజింగ్ మై లైఫ్. అర్థమవుతుందా? అదే వాక్యం, ఏ వాక్యం అయితే నన్ను మార్చిందో, నేను వేరే చెప్పట్లేదు మీకు. ఏ వాక్యం అయితే నన్ను మార్చిందో అదే వాక్యాన్ని బోధిస్తున్నాను. కాబట్టి ఐ ఛాలెంజ్ యూ, 1 month 2 months ఛాలెంజ్ పెట్టుకోండి. నేను ఇంతకుముందే చెప్పాను, అది ఓబేదేద్దాం, 3 months ఛాలెంజ్. దేవుని సన్నిధి 3 months, ఏదో వీక్లీ వన్స్ ఫెలోషిప్లో వినిపోతాం కాదు. రిపీటెడ్గా యూ లిసన్ టు యూట్యూబ్లో ఉండే మన మెసేజెస్ వినండి. విని మీకు అనిపిస్తే లైక్, కామెంట్, మీ ఇష్టం. ఏం చేయాలనిపిస్తే, ఒకవేళ మీకు బాగా అనిపించలేదు, డౌట్స్ ఉన్నాయి, కొట్టండి. రైట్ సంథింగ్ అబౌట్ దాట్. 3 monthsలో చేంజ్ కాకపోతే నన్ను అడగండి. ఎందుకంటే నాకున్న ధైర్యం అంతా దేవుని వాక్యమే. This word which has changed things and circumstances in my life, the same word is able to do wonders in your life. Hallelujah. అందుకే కొత్తగా వచ్చినారు అనుకోండి, ఎవరైనా అసలు ఏ దేవుడే తెలియదు, కొత్తగా ఈరోజు వేసుకున్నాం అంగీకరించండు, దాట్ పర్సన్ మన ఫెలోషిప్ మెసేజెస్ వినబెడుతుండండి. మారకపోతే చూడండి, మనకేముంటాయి తెలుసా, ఓల్డ్ టీచింగ్స్ ఉంటాయి, పాతవి. నేనేం చెప్తా, దేవుడు స్వస్థపరిచే దేవుడు అని నేను చెప్తా. మన దేవుడు స్వస్థపరిచే దేవుడు. పొద్దున ఏమైనా తింటారు, దేవుడే రోగం పెడతాడని. అర్థమవుతుందా? అవి దే విల్ హిండర్ ది మిరకల్ హ్యాపెనింగ్. జీవితంలో అద్భుతం జరగకుండా ఆపేస్తుంటాయి అటువంటి. కాబట్టి దేవుని వాక్యాన్ని నేను చెప్తున్నాను, వాక్యం మీద శ్రద్ధ పెడితే దేవుడు అంతే గొప్ప కార్యాలు మీ జీవితాల్లో చేస్తాడు. దిస్ ఈజ్ మై సిన్సియర్ అడ్వైస్ టు యూ. గో టు దట్ యూట్యూబ్ ఛానల్, స్టార్ట్ లిజనింగ్. ఎవరెవరు నా మాటలు వింటున్నారో అందరికీ కూడా, ఈవెన్ దిస్ ఇస్ ఫర్ ది ఆన్లైన్లో వినే వాళ్ళకు కూడా, దిస్ ఇస్ ది సేమ్ అడ్వైస్ దట్ ఐఎమ్ గివింగ్. 1 తిమోతి 4వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యం నుంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మతేటగా చెప్తున్నాడు. ఇంగ్లీష్లో ఏముందంటే, నౌ ది స్పిరిట్ స్పీకెత్ ఎక్స్ప్రెస్లీ దట్ ఇన్ ది లాటర్ టైమ్స్ సమ్ షాల్ డిపార్ట్ ఫ్రమ్ ఫెయిత్. కొందరు విశ్వాసం నుంచే బయటికి వెళ్ళిపోతారంట. ఆమెన్. చివరి రోజుల్లో ఏమవుతుందంటే, విశ్వాసం నుంచే తప్పిపోతారు. ఎట్లా తప్పిపోతారు నేను చెప్పబోతున్నాను, కొన్ని విషయాలు మీకు అర్థమవుతుంది. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, 1 కొరింథీ 15వ అధ్యాయం చివరి వచనం 58వ వచనం చదవండి. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభువునందు వ్యక్తం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి ఎప్పటికీ ఆసక్తులు ఉండుడి. కాగా నా ప్రియ సహోదరులారా, ఎట్లా ఉండాలంటున్నాడు? స్థిరంగా ఉండాలి, కదలని వారిగా ప్రభువు కార్యాభివృద్ధి యందు, అంటే ప్రభు యొక్క కార్యము అభివృద్ధి చేసే విధముగా ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. ఏం తెలుసుకోవాలంట? మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థం కాదు. నువ్వు వచ్చి ఇక్కడ పనిచేస్తావు, ఫెలోషిప్లో అన్నీ అరేంజ్ చేస్తావు, నీ ప్రయాస వ్యర్థం కాదు. ఫెలోషిప్ కోసం ఎవరైనా మోసుకొని వస్తారు, మీ ప్రయాస వ్యర్థం కాదు. ఫెలోషిప్ని క్లీన్ చేస్తారు, మీ ప్రయాస వ్యర్థము
కాదు. ఇది ఫస్ట్ అర్థం చేసుకోండి. మీరు ఏదైతే దేవుని కోసం పనిచేస్తున్నారో మీ ప్రయాసం వ్యర్థం, ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను, ఇంగ్లీష్లో బీ స్టెడ్ ఫాస్ట్. స్టెడ్ ఫాస్ట్ అంటే ఇంకా దిట్టంగా, అన్మూవబుల్. ఎవరు నిన్ను కదిలిచ్చినా వేరే దానికి పోదాం, అక్కడికి పోదాం, నో, కదలవు. ఆల్వేస్ అబౌండింగ్ ఇన్ ది వర్క్ ఆఫ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎలా ఉండాలనుకుంటున్నాడంటే విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. అంత్య దినాలలో ఆ విశ్వాసం నుంచి తప్పిపోయేటువంటి పరిస్థితులు అనేక జనాలు తీసుకొస్తారు. కానీ మనం ఎలా ఉండాలి? ఫెలోషిప్లో ఉన్న వ్యక్తులు, నా మాట వింటున్న వ్యక్తులందరి కోసము దేవుడు చెప్తున్న మాటలు ఏంటంటే, మీరు స్థిరంగా ఉండాలి, మీరు స్థిరులుగా ఉండాలి, కదలని వారిగా ఉండాలి, ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తి. ఎక్కడో ఉండొచ్చు, ఎక్కడో ఈరోజు ఫెలోషిప్కి రాకపోవచ్చు, లేకపోతే నెక్స్ట్ వీక్ రాకపోవచ్చు. అయితే ఎక్కడున్నా కూడా ఫెలోషిప్కి ప్రార్థన చేయాలి. ప్రభా మీ కార్యం అక్కడ జరిగించు, ప్రభా అక్కడ పలానా బ్రదర్ ప్రేయర్ బ్రదర్ వాక్యం చెప్తుంటారు, పలానా వర్షిప్ జరుగుతుంటుంది, మీరు కార్యం జరిగించండి. అర్థమవుతుందా? అంటే నువ్వు లేకపోతే ఏదో ఒకటి జరుగుతుండాలి నీ నుంచి. నువ్వు దేవుని యొక్క, ప్రభు యొక్క కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తిని కనపరుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా ఆసక్తి కనపరిచిన వ్యక్తులలో బెస్ట్ పర్సన్ ఎవరంటే నాకు నచ్చిన వ్యక్తి పౌలు ఏమని చెప్తున్నాడు చూడండి. చాలు, ఆయన ఏమంటున్నాడు? నేను దేవుని వలన సహాయం పొంది నేటి వరకు నిలిచిన. పాల్ మినిస్ట్రీ చిన్న మినిస్ట్రీ కాదు, చాలా గొప్ప పరిచర్య చేసిన వ్యక్తి ఆయన. అయితే ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు నిలబడాలనుకుంటున్నావా? నీ అంతటా నీకు కాదు. ఎలా నిలబడాలి బ్రదర్? నేనైతే దేవుని వలనైన సహాయాన్ని, హ్యావింగ్ దేర్ ఫర్ అబ్టైన్డ్ ది హెల్ప్ ఆఫ్ గాడ్. అబ్టైన్ అంటే పదం తెలుసా అర్థం? అబ్టైన్ అంటే నువ్వు తీసుకోవడం. అర్థమవుతుందా? దేవుడు ప్రభువా నువ్వు నాకు సహాయం ఈ ప్రభువా అనడం కాదు. లార్డ్ ఐ టేక్ దిస్. అర్థమవుతుందా? నువ్వు తీసుకొని నువ్వు దేవుని యొక్క పని చేయడం. ఆమేన్. ఇక్కడ ఏమని చెప్తుంటున్నాడు? అయినను నేను దేవుని వలనైన సహాయాన్ని నేను పొందుకున్నా. చాలా మంది పౌలుతో పాటు స్టార్ట్ చేసిన వాళ్ళు మినిస్ట్రీలో ఉండినారో పోయినారో తెలీదు. కానీ ఈయన ఏమని చెప్తున్నాడంటే, నేను ఇంతవరకు నిలబడుకున్నానంటే నేను దేవుని దగ్గర సహాయాన్ని పొందినాను. డిపెండ్ ఆన్ గాడ్. అందుకే నేను ఏం చెప్తానంటే, డిపెండ్ ఆన్ గాడ్. ప్రతిరోజు ప్రతి క్షణము యూ షుడ్ డిపెండ్ ఆన్ గాడ్. ఇఫ్ యూ స్టాప్ డిపెండింగ్ ఆన్ గాడ్, వెంటనే ఈవిల్ ఫెలో ఏం చేస్తాడంటే ఈవిల్ థాట్స్ పెడతాడు. వెంటనే ఈవిల్ పర్సన్స్ వచ్చేస్తారు జీవితంలోకి, వచ్చి పక్కకి వెళ్ళిపోతాం. అర్థమవుతుందా? అందుకే దేవుడు వాక్యం ఏం చెప్తుంది? స్టాండ్ స్టెడ్ ఫాస్ట్. స్టెడ్ ఫాస్ట్, గట్టిగా నిలబడు. అన్మూవబుల్, కదిలింపబడకుండా, విశ్వాసంలో కదిలింపబడకూడదు. చిన్న చిన్న మాటకి పడిపోతుంటారు, అట్లా పడిపోవద్దు. దేవుడు వాక్యం ఏం చెప్తుంది? నువ్వు స్థిరులుగా ఉండాలి, స్థిరముగా ఉండాలి. దేవుని యొక్క వాక్యంలో చెప్పబడిన మాట ఏంటి? మీరు స్థిరులను, కదలని వారును, ప్రభు యొక్క కార్యాభివృద్ధిలో ఎప్పటికీ ఆసక్తులేదు. 3 things. ఈ అంత్య దినాలలో నువ్వు నీ ఫోకస్ దేని మీద ఉండాలంటే నువ్వు స్థిరంగా ఉండాలి. అందుకే నిలబడుకున్నవాడు పడిపోకుండా ఉండేట్టు చూసుకోమంటాడు పౌలు. నిలబడుకున్నాను ఎంత బాగుంది నాకు అనుకునేవాడు కింద పడిపోకుండా జాగ్రత్త పడాలి, స్థిరంగా ఉండాలి. స్థిరులను, కదలని వారును. ఆమేన్. తర్వాత ప్రభు యొక్క కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండమని దేవుడు వాక్యంలో చెప్తున్నాడు. హల్లెలూయా. అపోస్తుల కార్యంలో చూడండి, ఆయన చెప్తున్న మాట, నేను దేవుని వలనైన సహాయాన్ని నేను పొందినాను. మనమందరం రోజు నేను చెప్తున్న మాట వినండి. రోజు ఉదయం లేస్తున్నాయి, ప్రభా నేను మీ సహాయాన్ని ఈ రోజుకి నేను పొందుకుంటున్నాను. ఐ అబ్టైన్ హెల్ప్ ఫ్రమ్ యూ ఫర్ దిస్ డే. ఈ రోజు అంతటి కోసం నేను సహాయాన్ని పొందుకుంటున్నాను. లివ్ 1 day at a time. ఒక్కొక్క రోజు బ్రతకండి, ఒక్కొక్క రోజు బ్రతకండి. నేను అంతా అప్పటికే బ్రతకాలి కాదు. లివ్ 1 day యాజ్ అ క్రిస్టియన్, 1 day at a time. ఈ రోజు పడకుండా చూసుకో, రేపు పడకుండా చూసుకో, ఎల్లుండి. స్థిరత్వం అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఇఫ్ యూ స్టార్ట్ లివింగ్ 1 day at a time, ఆటోమేటిక్గా నువ్వు స్థిరంగా నిలబడతావు. హల్లెలూయా. అయితే ఈ స్థిరంగా నిలబడిన వాళ్ళలో ఒక ఆయన అయితే చనిపోయినా కూడా ఇంకా పరిచర్య చేస్తున్నాడు. చూద్దామా? 2వ రాజుల గ్రంథము 13వ అధ్యాయంలో
ఎలీషా చనిపోతాడు. 20వ వచనం చూడండి. తర్వాత ఎలీషా మృతి పొందగా, ఎలీషా ఎవరు? ప్రవక్త. ఏలియా తర్వాత వచ్చిన ప్రవక్త, గొప్ప ప్రవక్త ఎలీషా. ఎలీషా మృతి పొందగా వారు అతనిని సమాధిలో ఉంచి, వాళ్ళకి అక్కడ రాళ్ళ సమాధులు ఉంటాయి, ఆ సమాధిలో ఉంచేస్తున్నారు. 1 సంవత్సరం అయిపోయింది. 1 సంవత్సరం ఎలీషా చనిపోయిండు, ఎలీషాను సమాధిలో పెట్టేస్తున్నారు. సమాధిలో పెట్టి కూడా 1 సంవత్సరం అయిపోయింది. 1 సంవత్సరం గడిచిన తర్వాత మోయాబీల సైన్యం దేశం మీదకి వచ్చినప్పుడు కొందరు ఒక శవాన్ని పాతిపెట్టచ్చు, ఎక్కడ పాతిపెట్టాలని ట్రై చేస్తున్నారు. ఆ మోయాబీల సైన్యానికి భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏదో ఒకటి పక్కన ఎలీషా సమాధి ఉంది, ఆ రాయి చెప్పేసి ఎలీషా సమాధిలో వేసేద్దామని వేసేస్తారు. వేస్తే ఏమైంది, ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా యొక్క ఎముకలకు తగిలినప్పుడు వండర్ఫుల్, హల్లెలూయా, అమేజింగ్ కదా. ఎలీషా దేవుని యొక్క ప్రవక్త. ఎలీషా ఎటువంటి వాడంటే ఒక స్థిరమైనటువంటి మనస్సు కలిగి దేవుని అసలు చంచలత్వం లేకుండా స్ట్రాంగ్గా దేవుని పని చేసుకుంటూ పోయి, ఆయన ఎంతగా దేవుని పని చేసిందంటే దేవుని యొక్క అభిషేకము ఆయన ఎముకలలో ఉండిపోయి సంవత్సరమైనా కూడా అభిషేకం పోలేదు. అనాయింటింగ్ అంటే ఎలా ఉంటుందంటే, ఐ జస్ట్ టెల్ యూ, నేను వచ్చే ముందు ఒక పర్ఫ్యూమ్ కొట్టుకొని వచ్చా, డియో కొట్టుకొని వచ్చా. 2 రోజుల తర్వాత ఈ షర్ట్ పైన స్మెల్ ఉంటుంది. ఇంకా 3వ రోజుకు 4వ రోజుకి ఏమైపోతుంది, ఇట్ ఫేడ్స్ అది కదా, ఫేడ్స్ అది మెల్లగా పోతూ ఉంటుంది. 5వ రోజుకి పోతుంది, తర్వాత మామూలు అయిపోతుంది, స్మెల్ కనిపించదు. ఇన్ ది సేమ్ వే అనాయింటింగ్ అనేది కూడా ఆ ప్రవక్త ఉన్నప్పుడు అనాయింటింగ్ మామూలుగా ఏమైపోతుంది, మనిషి చనిపోయినాక ఇంకా ఉండదు, బాడీ నుంచి వెళ్ళిపోతుంది. బట్ ఈయన ఎంతటి స్థిరత్వంలో ఉండినాడంటే ఈ మనిషి సంవత్సరమైనా కూడా దే హ్యాడ్ పవర్. హల్లెలూయా. సంవత్సరమైనా కూడా ఎముకలలో దేవుని యొక్క శక్తి ఉండింది. ఆ చనిపోయిన ఆయన ఎముకలు తగలగానే ఈ యొక్క శవము లేచి నిలబడుకుంది. ఇంకొక ఇంపార్టెంట్ సీక్రెట్ చెప్పనా, ఎలీషా ఎలా చనిపోయిండు? ఎలీషా రోగం వచ్చి చనిపోయిండు. ఎలీషా రోగం వచ్చి చనిపోవడం ఏంది, యుద్ధంలో చనిపోయినని తెచ్చిపెడితే ఎముకలు తగిలి వాడు బ్రతకడమైంది. ఎలీషాలో దేవుని యొక్క శక్తి ఉంది, కానీ ఎలీషాకు ఈ శక్తి నన్ను స్వస్థపరుస్తుంది అనే రెవల్యూషన్ లేదు. అది గుర్తుపెట్టుకోండి. అందుకే రెవల్యూషన్ ఈజ్ ది కీ ఫర్ ఎ క్రిస్టియన్ లైఫ్. నీలో దేవుడు ఉన్నాడు, కానీ నీకు తెలియాలా, నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు అనే రెవల్యూషన్ నీకు ఎప్పుడు వస్తుందో, ఆమేన్, యుల్ బికమ్ వెరీ పవర్ఫుల్. అది రానంత వరకు, అవునా కరోనానా, ఈ సందులో వచ్చింది, ఆ సందులో వచ్చింది, అందరిలోనే ఉంటాము. బట్ వెన్ యూ నో అంటే సోనెసెన్స్, యూ విల్ నో ఇన్ యువర్ హార్ట్, నాలో ఉన్న దేవుడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఐఎమ్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్. యూ విల్ నో, నేను సింపుల్ కాదు నేను అనేది నీకు అర్థమవుతుంది. ఆమేన్. ఒకసారి ఆలోచించండి, ఒక మనిషి శరీరంలో దేవుడు వచ్చి ఉంటున్నాడు అంటే ఇంత కాంప్లెక్స్ ఫినామినా, ఇది సింపుల్గా అయిపోతుంది. అది ఆలోచిస్తే సార్ సింపుల్ థింగ్. దేవుడు, అందుకే ఎలీషా జీవితంలో ఏంటంటే ఎలీషాకు తెలియదు. ఒకవేళ ఎలీషాకు తెలిసింటే, నాలో రోగం రావడానికి వీలేదనే మాట తెలిసింటే రోగం వచ్చిండేది కాదు. అందుకే రెవల్యూషన్ ఇస్ ది కీ. వాళ్ళు పాత నిబంధనలో బ్రతికినారు, మనం క్రొత్త నిబంధనలో మనము బ్రతుకుతున్నాం. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలన్నీ ఎందుకు చెప్పబడ్డాయంటే, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఓర్పు వలనను లేఖనముల వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వముందు రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడినవి. బైబిల్లో రాయబడిన పూర్వం రాయబడినవన్నీ విషయాలు కూడా దేనికోసం రాయబడ్డాయంట, మనకు నిరీక్షణ కలుగుటకై, హోప్. ఆమేన్. ఏం హోప్ వచ్చింది? ఎలీషాది చదివి ఏం హోప్ వచ్చింది? మన దేవుడు చచ్చిపోయిన వాళ్ళను కూడా బ్రతికించగలడు. ఎట్లా బ్రతికించగలడు? దేవుడు వచ్చి చేయాలని ఆ పని అవసరం లేదు. దేవుని శక్తి చచ్చిపోయిన ఎముకల్లో ఉండి కూడా ఇంకొక చచ్చిపోయినని బ్రతికిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేర్ ఈస్ హోప్ ఫర్ యూ. దేవుని, అందుకే చెప్తున్నా, వెన్ ఐ స్టార్టెడ్ వర్షిప్ టుడే ఐ సెడ్ వన్ వర్డ్, పరిశుద్ధాత్ముడు లేకుండా మై లైఫ్ ఈజ్ ఎంప్టీ.
దట్ లైఫ్ ఈజ్ ఎంప్టీ. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఎంప్టీ వితౌట్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని, పరిశుద్ధాత్మనితో ఒక అన్యోన్యమైన సహవాసం లేకుండా క్రైస్తవ జీవితం అనేది వ్యర్థం. నేను నా మటుకు నేను చెప్పుకునేది ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే ఐఎమ్ జీరో. ఆమేన్. చాలాసార్లు చాలామంది అంటారు, నువ్వు మెంటలీ చాలా స్ట్రాంగ్, నువ్వు ఇట్లా స్ట్రాంగ్, అట్లా. ఎవరన్నీ చెప్పుకున్న ట్రూత్ ఏంటంటే, దాంట్లో ఉన్నది ఏంటంటే, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నంటే గొప్పవాడు. నాలో ఎవరున్నారు? ది హోలీ స్పిరిట్ ఈస్ లివింగ్ ఇన్ మీ. హల్లెలూయా. రిమెంబర్, ది హోలీ స్పిరిట్ ఈస్ లివింగ్ ఇన్ మీ. అందరూ నాతో పాటు చెప్పండి, పరిశుద్ధాత్ముడు లేకపోతే నా జీవితము వ్యర్థము. పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే నా జీవితము వ్యర్థము. మన కోసమే రాయబడ్డాయి. అంత్యకాలములో ఇలాంటి శోధనలు వస్తాయి. ఇలాంటి వ్యక్తుల వల్ల, ఈ తప్పుడు బోధల వల్ల మీరు తప్పిపోతారు. మీరు తప్పిపోకుండా స్థిరంగా ఉండాలి. యు షుడ్ బి అన్షేకబుల్, అన్మూవబుల్. ఆమేన్. దేవుని యొక్క కార్యాలయందు మీరు ఎక్కువ ధ్యాస పెట్టుకొని ఎప్పుడు దాని మీదనే ఉండండి అనే మాటలు చెప్పిండు. దానికి తోడు ఏం చెప్పిండు? పౌలు చెప్పిన మాట ఏంటి? నేను దేవుని నుంచి సహాయం పొంది ఇంతవరకు కూడా నేను నిలబడుకున్నాను. హల్లెలూయా. ది బిగ్గెస్ట్ మినిస్ట్రీ బైబిల్లో నేను చూస్తుంది ఎవరిదంటే పాల్స్ మినిస్ట్రీ. ఆయన చెప్పే మాట ఏంటంటే, నేను దేవుని నుంచి సహాయం పొందుకున్నందుకే నేను నిలబడుకున్నాను. హల్లెలూయా. యూ కాంట్ డూ థింగ్స్ ఆన్ యువర్ ఓన్. నేను నిలబడుకోగలను. కొన్నిసార్లు ఏమనిపిస్తుంది, నేను చేసుకోగలను. ఐ క్యాన్ మేనేజ్. యూ క్యాన్ నెవర్ మేనేజ్ ఎనీథింగ్. నా అంతటా నేను మేనేజ్ చేసుకోలేను. దేవుడు లేకపోతే నేను ఏమి మేనేజ్ చేసుకోలేను. ఓన్లీ విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. వితౌట్ గాడ్ నథింగ్ ఈజ్ పాసిబుల్. హల్లెలూయా. హల్లెలూయా. సో ఈ యొక్క ఎలీషా జీవితం చూడండి. హీ వాజ్ లీడింగ్ ఎ వెరీ స్టెడ్ ఫాస్ట్ లైఫ్. హీ హ్యాడ్ ఎ వెరీ అన్మూవబుల్ లైఫ్ ఆయన. ఆమేన్. అందుకే ఆయన చనిపోయిన సంవత్సరం తర్వాత కూడా ఎముకలలో దేవుని యొక్క అభిషేకం ఉంది. హల్లెలూయా. దెర్ వాజ్ పవర్ ఇన్ హిస్ బోన్స్. ఆమేన్. దెర్ ఇస్ హోప్ ఫర్ us. అందుకే యేసు ప్రభువు ఏమన్నాడు కొత్త నిబంధనలో, మీరు రోగుల మీద చేతులు ఉంచితే వాళ్ళు స్వస్థత పొందుతారు. చాలా మంది చెయ్యరు. ఏమవుతుందో ఏమి కాదు. దేవుడు ఏం చెప్పిండు? శవం తగిలితేనే లేస్తున్నారు. మనం రోగుల మీద చెయ్యి ఉంచమంటున్నాడు. చేయించితే నీ నుంచి దేవుడు కార్యం జరిగిస్తాడు. హల్లెలూయా. ఎవ్రీబడి నెక్స్ట్ టైం వెన్ యూ సీ ఎనీ పర్సన్ హూ ఈజ్ సిక్, ప్రార్థన ఏమొద్దు, జస్ట్ ప్రేమతో చేయి పెట్టండి. మీకు యూ షుడ్ హ్యావ్ కంపాషన్. కంపాషన్ అంటే లవ్ ఇన్ యాక్షన్. మీనింగ్ ఫర్ కంపాషన్ ఇస్ లవ్ ఇన్ యాక్షన్. వాడి యొక్క పరిస్థితిని బట్టి నువ్వు వాడి మీద కనికరం పొంది వాడిని ముట్టు. యేసు ప్రభువుకు ఎందుకు అద్భుతాలు జరుగుతున్నాయి? హీ హ్యాడ్ కంపాషన్. జీసస్ హ్యాడ్ కంపాషన్. జీసస్ వాజ్ మూవ్డ్ విత్ కంపాషన్ ఉంటుంది వాక్యంలో. ఆమేన్. ఆమేన్. ఎలీషా గురించి చూద్దాం. ఎలీషా జీవితంలో జరిగిన ఒక సంఘటన, అంత్య దినాలలో ఇటువంటి సంఘటనలే జరుగుతున్నాయి. చూద్దాం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం నుండి. సిరియా రాజు దగ్గర సైన్యాధిపతి, ఆయన పేరు నయమాను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను కనుక అతడు తన యజమాని దృష్టికి ధనుడై దయ పొందిన వాడయ్యాను. అతడు మహా పరాక్రమశాలి అయ్యాను, కానీ అతడు కుష్ఠరోగి. ఆయన గొప్ప పరాక్రమవంతుడైన వ్యక్తి, కానీ ఆయనకేముందంట? కుష్ఠరోగం ఉంది. ఆమేన్. నెక్స్ట్. సిరియనులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండేది. వారచ్చట నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగా అది నయమాను భార్యకు పరిచారం చేయుచుండెను. ఈ సిరియన్లు యుద్ధం చేసిన తర్వాత గుంపులుగా పోయి వస్తూ ఒక పిల్లని ఎత్తుకొచ్చేస్తున్నారు. ఆ పిల్ల నయమాను యొక్క పని మనిషిగా అయిపోయింది. నయమానుకు సహాయం చేస్తూ ఉండింది. ఆ అమ్మాయి నయమాను యొక్క భార్యతో చెప్తుంది, షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడుట వలనని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వాడికి కలిగిన దుష్రోగమును బాగు చేయమని తన యజమానురాలితో అనెను. నయమాను రాజు నుండి పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయండి. ఆమేన్. ఇశ్రాయేలు చిన్నది ఏమని చెప్పింది? మా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు. నా యజమానుడు ఒకవేళ ఆ ప్రవక్త దగ్గర ఉంటే ఆ ప్రవక్త స్వస్థత పరిచేవాడు అనే మాటలు షీ గేవ్ హోప్. అందుకే నువ్వు చెప్పే మాటలు ఇతరులకు హోప్ కలిగిస్తాయి. నువ్వు ఎప్పుడన్నా యేసు ప్రభు గురించి చెప్పే మాటలు పిచ్చి మాటలు అనుకుంటారు కొందరు, కానీ వాళ్ళకు టైం వచ్చినప్పుడు దే విల్ ఫైండ్ హోప్ ఇన్ యువర్ వర్డ్స్. నువ్వు చెప్పిన మాటలకు హోప్ వస్తుంది వాళ్ళకు. ఆమేన్.
నెక్స్ట్. రాజు నేను ఇశ్రాయేలు రాజునకు దూత చేత పత్రిక పంపినదని ఆజ్ఞాపించిన కనుక అతడు 20 మనుగల పెట్టి 1,20,000 రూపాయల బంగారమును 10 దుస్తుల బట్టలను తీసుకొని పోయి ఇశ్రాయేలు రాజునకు పత్రిక అప్పగించాడు. ఇది 20,000 రూపాయల బంగారు కాదు. యాక్చువల్లీ ఇక్కడ ఏముంటుందంటే చూడండి, 10 talents ఆఫ్ సిల్వర్ అంటే 10 మనుగుల వెండి, 6,000 pieces ఆఫ్ గోల్డ్, 10 changes ఆఫ్ గార్మెంట్స్. ఆమెన్. ఇక్కడ రాయబడిన మాటలు ఏంటి? 10 మనుగుల వెండి, 6,000 బంగారు పీసెస్, నాణాలను కొండి ఏదన్నా, 10 changes ఆఫ్ బట్టలు మంచివి తీసుకున్నారు, పంపించినారు. ఆ పత్రికలో ఉన్న సంగతి ఏదనగా, నా సేవకుడైన నయమానునకు కలిగిన కుష్టి రోగమును నీవు బాగు చేయగలనని ఈ పత్రికను అతని చేత నీకు పంపించి ఉన్నాను. చాలు. ఆ రాజు, సిరియా రాజు నయమాన్తో ఒక పత్రిక ఇచ్చి పంపించుండు. ఎవరికి? ఇశ్రాయేల్ రాజుకు. ఇశ్రాయేల్ రాజుకు ఏమని చెప్పిండు? నువ్వు మా వానికి అంత బాగు చేసి పంపించు అని చెప్పేసి ఒక పత్రికను పంపించిండు. ఎందుకు? ఆల్ బికాస్ ఆఫ్ వన్ గర్ల్స్ వర్డ్. ఆ అమ్మాయి చిన్న పిల్ల చెప్పిన మాట ఏమి? మా ఊరిలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త అయితే ఈయనకున్న కుష్ఠరోగాన్ని బాగు చేయగలడు. నెక్స్ట్. ఈ పత్రికను చదివి వస్త్రములు చెప్పుకొని చంపుటకును బ్రతికించుటకును నేను దేవుడనా? ఒకరికి కలిగిన దుష్టిరోగమును మాన్పుకొని నా యుద్ధకు ఇతడు పంపుట ఏమి? నాతో కలహమునకు కారణము అతడు ఎట్లు ప్రేరేపించున్నాడో మీరు ఆలోచించి. ఆమేన్. ఈ రాజు హీ ఫర్గాట్ హూ హీ వాస్. ఆయన ఏమై ఉన్నాడో ఆయన మర్చిపోయాడు. ఆ రాజు నిజానికి ఇశ్రాయేలు జనాంగాలకు అభిషేకింపబడిన వాళ్ళు 3 ఉంటారు. ఒకరు ప్రవక్త, ఒకరు రాజు, ఒకరు యాజకుడు. ఈ రాజు మీద అభిషేకం ఉంది. ఈ రాజు మర్చిపోయింది. అది దావీదు మీద అభిషేకం ఉండింది. దావీదు రాజు కాకపోయిన ముందే ఆయన మీద అభిషేకం ఉండింది. ఆయన మెల్లగా హార్ప్ ప్లే చేస్తున్నాడు. ఆయన వాళ్ళ హార్ప్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తున్నప్పుడు ఏమైందంటే దయ్యము సౌలు రాజు నుంచి విడిచిపెట్టిపోయింది. ఆమేన్. అంటే నీ మీద అభిషేకం ఉంది అనేది కూడా ఈ మనిషి తెలుసుకోలేకపోయిండు. దేవుడు ఆ కాలము రాజుకు, ఒక యాజకునికి, ఒక ప్రవక్తకు స్పెషల్గా అభిషేకించి దేవుడు లేని లోటు అక్కడ తీర్చబడాలని, దేవుడి యొక్క నడిపింపు అక్కడ ఉండాలని నియమించుడు. అయితే ఈ రాజు మర్చిపోయిండు ఆ పరిస్థితి. రాజు ఏమని చెప్తున్నాడు? చంపుటకును బ్రతికించుటకు నేను దేవుడినా? నువ్వు దేవుని కావు, కానీ దేవుడి యొక్క శక్తి నీలో పెట్టి ఉంటున్నాడు. మర్చిపోయింది. నా దేవుడినా? ఒకరికి కలిగిన కుష్ఠరోగమును మాన్పమని నా యొద్దకు ఇతడు పంపుట ఏమిటి? నాతో అనవసరంగా గొడవ పెట్టుకోవడానికే కదా ఆయన చేస్తున్న పని అని ఆయన ఆలోచించుండు. రాజు బట్టలు చించుకున్నాడు. సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు, నీ వస్త్రములు నీవెందుకు చెప్పుకుంటువి? ఇశ్రాయేలులో ప్రవక్త ఉన్నాడని అతనికి తెలియబడినట్లు అతని నా యొద్దకు రానిను అని రాజు నాకు వర్తమానం చేశాడు. హల్లెలూయా. రాజు కన్సిస్టెంట్గా ఉన్నాడా? జీవితంలో లేడు. రాజు స్థిరంగా ఉన్నాడా? అన్మోబుల్గా ఉన్నాడా? లేడు. కానీ ఎలీషా ఏమంటున్నాడు? ఇశ్రాయేల్లో ఒక దేవుడు ఉన్నాడని ఆ నయమాను తెలుసుకున్నట్లు, ఇశ్రాయేల్లో ఒక ప్రవక్త ఉన్నాడని తెలుసుకున్నట్టు నా యొద్దకు పంపించు, ఆ కుష్ఠరోగిని నేను చూసుకుంటా. హల్లెలూయా. ఎంత కాన్ఫిడెంట్ ఉన్నాడు ఈ మనిషి. దిస్ ఎలీషా హీ వాజ్ సో కాన్ఫిడెంట్. నా దగ్గరికి పంపించు, నేను చూసుకుంటా అని చెప్పి రాజుకు వర్తమానం చేసాడు. వచ్చేసిండు. గుర్రాలు, రథాలు ఆయన తెచ్చుకున్న అన్ని తీసుకొని వచ్చి ఎలీషా ఇంటి వద్దకు వచ్చి నిలిచి ఉండగా, ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయను, నీ వల్ల మరలా బాగా నీవు శుద్ధుల అవ్వదు అతనితో చెప్పుట ఒక దూతను పంపాను. ఎలీషా రాలే. ఎలీషా వచ్చిండా? ఓ పెద్ద ఫారిన్ నుంచి, పెద్ద అంబాసిడర్ వచ్చిండు. ఫారిన్ నుంచి ఒక డెలిగేట్ వచ్చిండు అంటే మన వాళ్ళు ఏం చేస్తారు? పరిగెత్తిపోతారు కదా. ఫారినర్. ఈయన ఫారిన్ ఏమంటాడు? హోమ్ మినిస్టర్ అనుకోవచ్చేమో మనకి. ఇప్పుడు ఈయన సైన్యానికి అధికారి. ఈయన వచ్చి నిలబడుకుంటే ఎలీషా ఏం చేసిండు? ఒక మనిషిని పంపించిండు. కలవడానికి కూడా పోలే. ఓ మీరేనా ఫారిన్ నుంచి వచ్చింది? ఓ హౌ ఆర్ యూ? ఒక కప్పు కాఫీ తాగండి. ఏం లేదు, నథింగ్, నువ్వు పోయి చెప్పురా అంతే. అతను వచ్చి ఏం చెప్పిండు? నువ్వు పోయి ఆడ యోర్దాను నది ఉంటుంది, ఆడ పోయి 7 సార్లు మునుగు, అప్పుడు నువ్వు చిన్నపిల్లల లెక్క అవుతా ఉంటా పో అని చెప్పి. ఎవరికైనా వినడానికి బాగుంటుంది అట్లా. ఈ కాలంలో క్రైస్తవులలో
ఏదన్నా ప్రార్థన కోసం వస్తారు, నువ్వు పోయి ఈ పని చేయమ్మా అన్నారు అనుకో, ఏమంటారు? ఏంది అన్న, అస్సలు ప్రార్థన కూడా చేయలేదు, అసలు చెయ్యి కూడా పెట్టలేదు నా మీద, ఏం ప్రార్థన చేస్తారు, ఏంది అసలు ఈయన అనుకుంటారు. అర్థమైందా? ఏదైనా ఒక వాక్యం చెప్పి ఈ వాక్యాన్ని చదువుకోండి, ఇది చదువుకోండి మీకు అవుతుంది, ఎట్లయితుంది? అది చెయ్యే పెట్టలే, అసలు నన్ను ముట్టుకోలే. సేమ్ అదే పరిస్థితి ఇక్కడ జరుగుతుంది. చూడండి, కోపం వచ్చేసింది నయమానుకు. తిరిగిపోయి అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్టి రోగమును మాన్పుమని నేను అనుకుంటున్నాను. అందరూ అదే అనుకుంటారు కదా. అందరూ ఏమనుకుంటారు? నాకు ఎక్కడ రోగం ఉందో అక్కడ చేయబెట్టి అంటేనే అది పోవాలా. ఆయన ఏదో ఆయన దేవుడైన యెహోవా నామమున నాకు ఎక్కడ రోగం ఉందో అక్కడ చేయబెట్టి ఇట్లా అంటే బాగా అవుతుందని నేను అనుకున్నా. ఈయనేమో యోర్దాను నదిలో పోయి మునుగు అంటాడు. ఇది ఎక్కడది అని చెప్పి ఆయనకు చాలా కోపం వచ్చింది. దమస్కు నదులైన అబానాయును ఫర్పారును ఇశ్రాయేలు దేశంలోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా, వాటిలో స్నానం చేసి శుద్ధి నొందలేదా అని అనుకొని రౌద్రుడే తిరిగి. చాలా కోపం వచ్చింది. రౌద్రుడు అంటే చాలా కోపం. ఏం మా ఊర్లో లేవా? ఏం ఈడొచ్చి మునిగేది? నేను మా ఊర్లో పోయి మునుగుతా. ఏం మా దగ్గర పవిత్ర నదులు ఉన్నాయి 2, తలలో ఇంకంటే మంచిగా లేదా? ఇదన్నా మురికింది, అది ఇంకా చాలా బాగుంటాయి, నేను అలా మునగలేనా అని చాలా కోపం వచ్చి వెనుతిరిగి పోతూ ఉన్నాడు. అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, ఈయనతో పాటు దాసులు వచ్చినారు. ఆ దాసులు ఎటువంటి వాళ్ళు చూడండి, ఈయనకున్న దాసులు ఎటువంటి వాళ్ళు. ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని నియమించిన ఎడల నీవు చేయకూడదు, అయితే స్నానం చేసి శుద్ధుడవు కమ్మని దానికంటే మేలు కాదా అని చెప్పిన. శుద్ధుడవు కమ్మను మాట దానికంటే మేలు కాదా? ఒకవేళ నీకు పెద్ద కొండను ఏదో పోయి దాన్ని 2 ముక్కలు చేసిరా అంటే మనందరం పోయి ముక్కలు చేసి వస్తాం, బాగా అవుతుంది అంటే చేయదు. దానికంటే స్నానం చేసిరా అనేది చిన్న మాటే కదా, సింపులే కదా, నువ్వు చేస్తుంటేవి కదా ఆ పని, ఇది కూడా చేసేసాయి, ట్రై చేయి అన్నాడు. చెప్పినట్టు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహం వలనై అతడు శుద్ధుడాయెను. వండర్ఫుల్, హల్లెలూయా. ఇంకోటి గుర్తుపెట్టుకోవాలా, ఒక ప్రవక్త చెప్పిన మాటను క్వశ్చన్ చేయకుండా తూచా తప్పక ఏదైతే చేస్తారో రిజల్ట్ కనిపిస్తుంది. ఆమేన్. దేర్ వాస్ ఎ రిజల్ట్. చిన్న పిల్లల దేహం వలె అయిపోయింది, ఆయన శుద్ధుడు అయిపోయాడు. అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనుని దగ్గర తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించుము, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి యందు మరి దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నేను నీ దాసుడనైన నా యొద్ద బహుమానం తీసుకొనవలసిందని అతనితో చెప్పగా. హల్లెలూయా. ఈయన చేస్తున్న పని ఏంటంటే ఇక్కడ ఈయనకు అర్థమైపోయింది, కుష్టు అనేది ఎవరు మాన్పలేరు. కానీ ఇశ్రాయేలు దేశంలోకి వచ్చి ఈ యొక్క దేవుని యొక్క నామమున ఈ యొక్క ప్రవక్త చెప్పినట్టుగా నేను పోయి చేస్తూనే నాకు బాగా అయిపోయింది. కాబట్టి ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప ప్రపంచంలో ఇంకో దేవుడు లేడు అనేది నాకు అర్థమైపోయింది. హీ గాట్ కన్విన్స్డ్, హీ గాట్ కన్విక్టెడ్. లోపల అర్థమైపోయింది ఈయన నిజమైన దేవుడు అనేది. హీ జస్ట్ రిపెంటెడ్, ఈయన నిజమైన దేవుడు అర్థమైపోయింది. రిపెంటెన్స్ మీన్స్ చేంజ్ ఇన్ థింకింగ్. అంతవరకు ఏమనుకునేటాడు, మా దేవుళ్ళు మా ఊర్లో నదులు లేవా మా దగ్గర. ఇప్పుడు ఏమంటున్నాడు, హిస్ థింకింగ్ ఇస్ చేంజ్. రిపెంటెన్స్ మీన్స్ యువర్ చేంజ్ ఇన్ యువర్ థింకింగ్. ఈయన ఏమని ఆలోచిస్తున్నాడు ఇప్పుడు, ఇశ్రాయేలు దేవుడు తప్ప ప్రపంచంలో ఇంకొక దేవుడు లేడు అని నాకు ఇప్పుడు అర్థమైపోయింది. ఇప్పుడు నీ దాసుడనైన నా యొద్ద నువ్వు ప్లీజ్ బహుమానాలు తీసుకోవాల్సిందే, ప్లీజ్ 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 అంటున్నాడు. ఆమేన్. నెక్స్ట్, ఎలీషా ఎవరి సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన నా యెహోవా జీవము తోడు నేనేమీ తీసుకున్నాను అని చెప్పాను. నయమాను అతనిని ఎంతో ప్రతిమాలినను అతడు ఒప్పకపోయాడు. ప్రతిమాలుతున్నాడు, అయ్యా ప్లీజ్ నేను నీ తీసుకొచ్చినాను, నేను బాగైనందుకన్నా స్వీట్ తీసుకో, పోనీ ఇది తీసుకో అది తీసుకో. నో, నేను తీసుకోను. ఎలీషాకున్న హృదయం ఏంటంటే, దిస్ అనాయింటింగ్, దిస్ హీలింగ్ ఈజ్ నాట్ ఫర్ సేల్. ఇది నేను అమ్ముకోవడానికి కాదు పెట్టింది, దిస్ ఈస్ ఫర్ రిపెంటెన్స్. దేవుని ఎరగనటువంటి వాళ్ళు దేవుని ఎరగడం కోసము ఆయన పెట్టి ఉంటాడు స్థిరంగా. అందుకే ఆయన థింకింగ్ కానీ ఆయన మాటలు కానీ చాలా స్థిరంగా ఉంటాయి. ఎలీషావి చూడండి ఏమని చెప్తున్నాడు, ఎంత బతిమాలను ఒప్పుకపోయాను, కొంచెం తీసుకోండి, అస్సలు తీసుకోను ఆయన, నేను
నేను ఇంకోటి ఒట్టు పెట్టినట్టు మాట్లాడుతాడు. ఎవని సన్నిధి నేను నిలవబడుతున్నో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవంతోడు నేనేం తీసుకోను. దేవుని ఒట్టు పెట్టినట్టు మాట్లాడుతుంది. నేను అసలు ముట్టనే ఏమి కూడా. నేను బాగు చేసింది ఇవి తీసుకొని లాభం పొందడం కోసం కాదు, నేను బాగు చేసింది ఏదో సంపాదించుకోవడం కోసం కాదు. నాకు దేవుడు ఎలా ఇస్తాడో నాకు తెలుసు. ఆమెన్. దట్ వాజ్ హిస్, హీ హ్యాడ్ దట్ స్ట్రాంగ్ ఇంటెన్షన్, స్ట్రాంగ్ బిలీఫ్ ఇన్సైడ్ అనుకుంటుంది. ఆమెన్. 17వ వచనం ఆ మాటలు అన్నప్పుడు, అంటే ఇంకా నేను తీసుకొని అన్నప్పుడు, లిజన్ టు దిస్ మ్యాన్స్ వర్డ్స్. నయమాన్ యొక్క మాటలు చూడండి. అప్పుడు యెహోవాకు తప్ప దహన బలినైనను మరి ఏ బలినైనను ఇతరమైన దేవతలకు నేను అర్పింపను. 2 కచ్చల గాడిదలు మోయుపాటినను నీ దాసులనైన నాకు ఇప్పించకూడదు. ఏమంటున్నాడంటే, నా జీవితంలో ఇంకా నేను యెహోవాకు తప్ప దహన బలి అయినా వేరే ఏ బలి అయినా వేరే ఏ దేవతకు కూడా నేను అర్పించను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈయనేమైండు? ఈ బికేమ్ ఏ క్రిస్టియన్. ఆమేన్. దేవుడు ఏమని చెప్పిండు? నువ్వు లోకంలో ఉండే డబ్బంతా ఒక ఎత్తు అయితే, ఒక్క పాపి మారు మనసు పొంది రక్షింపబడడం ఇంకొక ఎత్తు. ఈ ఎలీషా ఆ రకంగానే చూస్తున్నాడు. ఈయన స్వస్థత పొందినాడు. నేను ఇప్పుడు ఏదైనా తీసుకుంటే ఆయనకు వేరే థాట్ వస్తుంది. అమ్ముకున్నాడు, నేను కొనుక్కున్నాను, అయిపోయింది, నేను దానికి బరాబర్ అయిపోయింది, ఈ స్వస్థతకు నేను ఇచ్చిన గిఫ్ట్స్కు సరిపోయింది అనుకుంటాడు. కాదు, ఈ స్వస్థత దిస్ ఈస్ బికాస్ ఆఫ్ గాడ్స్ గుడ్నెస్. దేవుని మంచితనాన్ని బట్టి స్వస్థత వచ్చింది, కానీ ఈ డబ్బులకు వీటిని బట్టి కాదు అనేది హీ వాజ్ వెరీ క్లియర్. హల్లెలూయా. అప్పుడు ఈయన ఏమంటున్నాడు? యెహోవాకు తప్ప దహన బలి అయినను మరి ఏ ఇతర బలి అయినను ఇతరమైన దేవులకు నేను ఇంకా అర్పించను. 2 కంచరి గాడిదలు మోయిపాటి మన్ను. ఎందుకంటే ఒక బలిపీఠం కట్టాలనుకున్నాడు. ఇక్కడి మన్నే తీసుకుపోయి నేను ఒక బలిపీఠం కట్టి అక్కడ యెహోవాకు మా ఊర్లో నేను బలులు అర్పిస్తాను అనుకున్నాడు. నెక్స్ట్, యజమానుడు అంటే ఎవరంటే రాజు. నయమాను వాళ్ళ రాజు. నా యజమాను మొరకుటకు రిమోను గుడిలో వచ్చి చేతి మీద అనుకున్నప్పుడు నేను రిమోను గుడిలో నమస్కారం చేసిన రిమోను గుడిలో నేను నమస్కారం చేసిన సంగతిని గురించి యెహోవా నీ దాసుడైన నన్ను క్షమించు గాక. ఆయనకు అరే నేను మొక్కుకుంటున్నాను, నేను యెహోవా తప్ప ఇంకా వేరే దేవుని నేను ఆరాధించను. అరే ఒకవేళ నా రాజుతో పాటు నేను అక్కడికి వెళ్తే, నేను ఈ సైన్యాధిపతిని కాబట్టి, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ని కాబట్టి, ఆయన నన్ను ఎప్పుడు పక్కన పెట్టుకొని తిరుగుతాడు కాబట్టి, ఆయన వెళ్తున్నప్పుడు నేను కూడా ఆ గుడిలోకి పోవాల్సి వస్తుంది, ఆయన మొక్కినప్పుడు నేను కూడా మొక్కాల్సి వస్తుంది. అప్పుడు యెహోవా నన్ను క్షమించును గాక. హల్లెలూయా. హీ హ్యాడ్ ది ఫియర్ ఆఫ్ గాడ్. ఒక రెఫరెన్స్ వచ్చింది. హీ హ్యాడ్ ది ఫియర్ ఆఫ్ గాడ్. దేవుని భయం అనేది వచ్చింది ఆయనకు. హల్లెలూయా. వెన్ యు ఆర్ రైట్ పర్సన్, నువ్వు అప్రైట్గా జీవిస్తున్నప్పుడు నిన్ను అప్రోచ్ అయిన ఇతరులకు దేవుడు అంటే భయం కలుగుతుంది, నువ్వంటే కూడా భయం కలుగుతుంది. ఆమేన్. నెక్స్ట్ వర్స్. నయమాను చెప్పగా ఎలీషా నెమ్మది కలిగి పొమ్మని అతనికి సెలవిచ్చాడు. అతడు ఎలీషా యొద్ద నుండి వెళ్ళి కొంత దూరం సాగిపోయాడు. ఆమేన్. ఏమైపోయింది? ఆయన అంతా భయపడుతూ, ఒకవేళ నేను నమస్కారం చేస్తే కూడా దేవుడు నన్ను క్షమించను కాకంటే, సరే నెమ్మది కలిగి హ్యాపీగా వెళ్ళు, నువ్వు ఏం కాదు పో అని చెప్పి పంపించి కొంచెం దూరము వెళ్ళిపోయిండు. ఆమేన్. నెక్స్ట్ వర్స్. అంతటా దైవజనుడైన ఎలీషా సేవకుడైన గేహాజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానికి మనస్సు లేకపోయాను, కానీ యెహోవా జీవంతోడు నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని వద్ద ఏదైనా తీసుకున్నాను. ఆమేన్. ఈయనకు ఆశ్చర్యమైంది. ఇంత డబ్బు తీసుకొని వచ్చిండు, ఇంత వెండి, ఇంత బంగారం, ఎన్ని బట్టలు తీసుకొని వస్తే ఏమన్నా బుద్ధి ఉందా? చాలా మంది సిన్సియర్గా ఉండే పాస్టర్స్ను అసిస్టెంట్ పాస్టర్స్ వదిలేసిపోతుంటారు. ఎందుకు తెలుసా? ఎందుకంటే డబ్బులు ఉండవు, డబ్బులు కనిపించేట్టు ఉండవు, వాళ్ళకు నీడ్స్కు అన్నిటికి సరిపోతుంటాయి, వాళ్ళు బాగానే ఉంటారు. కానీ వీడికి కనిపించదు. వీళ్ళకు కావాల్సింది ఏంటంటే డబ్బులు, ఇంకా ఏదైనా మెరుపులు అట్లాంటివి కావాలి. ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ మనిషి ఏమనుకుంటున్నాడు? ఈ దైవజనుడు ఎలీషాకు సేవకుడు ఏమంటాడు? గేహాజీ ఏమంటాడు? ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించకు నా యజమానికి మనసు లేకపోయాను. ఆయనకి ఎందుకో మెంటల్ ఎక్కిందేమో, ఆయనకు ఏం తీసుకోలేదైనా. కానీ యెహోవా జీవంతోడు నేను పరిగెత్తుకొని పోతా, అతన్ని కలుసుకొని అతని యొద్ద నేను ఏదైనా తీసుకుంటాను. హీ డిసైడెడ్ దట్ హీ విల్ గో అండ్ గెట్ సంథింగ్. ఊరికే వేస్ట్ చేస్తున్నాడు. నీ ఇంటి దాకా వచ్చిందని
నోటికాడి రాకుండా పడేస్తున్నారు అంటారా? అలాంటి పరిస్థితి అనుకున్నాడు మనోడు ఏమనుకుంటున్నాడు? పోయి నేను బంగారు అవన్నీ తెచ్చుకుంటానని ఆశగా పరిగెత్తుతున్నాడు. చూడు 21వ వచనం. నయమానును కలిసినట్లకై కూర్చుండగా నయమాను తన వెనుక నుండి పరుగున వస్తున్న వారిని చూసి నా రథం మీద నుండి దిగి వారిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను. అతడు క్షేమమే అని చెప్పి, నా యజమానుడు నా చేత వర్తమానం పంపి ప్రవక్తల శిష్యులలో 2 యవనులు ఎఫ్రాయిము మన్యం నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చే కనుక నీవు వారి వరకు 2 మనుగుల వెండి 2 దుస్తుల బట్టలను దయచేయమని సేవించున్నాడు. ఆమేన్. ఈ గెహాజీ ఈయన సేవకుడు. ఎవరికి సేవకుడు? ఎలీషాకు సేవకుడు. అబద్ధం అతికినట్టు ఉండాలంటారు కదా, కరెక్ట్గా అతికినట్టుంది. చూడండి ఎట్లా పెట్టి చెప్తున్నాడు అంటే, 2 ప్రవక్తల యవనులు వచ్చినారు. 2 ప్రవక్తల శిష్యులలో 2 వచ్చినారంట. యవనులు 2 వచ్చినారు. ఆ 2కి ఏమంటున్నాడు? 2 మనుగుల వెండి 2 దుస్తులు. ఎక్కువ అడగటంలా 2 అంటే ఒక్కొక్కరికి 1 మనుగు వెండి 1 జత బట్టలు ఇస్తాము అన్నట్టు డివైడ్ చేసిండు. ఆయన ఏమంటున్నాడు చూడండి, అది కూడా ఏమంటున్నాడు? నా యజమానుడు పంపించిండు. నా యజమానుడు అంటే ఎవరు పంపించినట్టు? ఇప్పుడు హీఈస్ మిస్యూజింగ్ ది నేమ్ ఆఫ్ ఎలీషా. ఎలీషానే 2 పంపించిండు. 2 శిష్యులు వచ్చినారని చెప్పి నన్ను పంపించిండు. 2 మనుగుల వెండి 2 జతల బట్టల కోసం పంపించిండు అని చెప్పిండు. అందుకు నయమాను నీకు అనుకూలమైతే 2 వెండి తీసుకుని 2 సంచులలో 4 మనుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టలనిచ్చి తన పనివారు 2 మీద వాటిని వేయగా వారు గేహాజీ ముందర వాటిని మోసుకొని పోయి. ఆమేన్. మనోడికి ఫ్రీ డెలివరీ కూడా వచ్చింది. ఇప్పుడు 2 మనుగుల వెండి అడిగితే ఆయన బతిమాలుకున్నాడు. అయ్యా ఇంకా 2 తీసుకుపోయా అని చెప్పి 4 మనుగులు వేసి అవి మొయలేడు వీడని చెప్పి సేవకులను కూడా ఇచ్చి హోమ్ డెలివరీ వాళ్ళు మోసుకొని వచ్చి మీరు వెంట వచ్చినారు. పాపం మెట్ల దగ్గరకు వారు రాగానే వారి ఇద్దరు నుండి గేహాజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి వారికి సెలవేయగా వారు వెళ్ళిపోయి కరెక్ట్గా అడదాకా వచ్చి మెట్ల దాకా వచ్చి దాచిపెట్టేసిండు. మీరు పోండి పంపించేసిండు. 25వ వచనం. అతడు లోపలికి పోయి తన యజమానునిగా పిలువగా ఎలీషా వారిని చూసి, గేహాజీ ఈ వెచ్చడి నుండి వచ్చినని అడిగినందుకు వాడు, నీ దాసుడైన నేను ఎచ్చటికి పోలేదని. నేను ఎక్కడికి పోలేదు, ఇక్కడనే ఉన్నా కదా. ఎంత మంచి అరే పోయి వచ్చిండు అంతే. యాజీ అడిగి ఎక్కడ పోలేదు, ఇక్కడే ఉన్నా. నీ దాసుడనైనా నేను ఎచ్చటికి పోలేదు, నేను ఇక్కడే ఉన్నాను అంటున్నాడు. 26వ వచనం చూడండి. అంతటా ఎలీషా వారితో, ఆ మనుషుడు తన రథం దిగి నిన్ను ఎదుర్కొనడానికి తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును వస్త్రములను ఒలీవ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాసదాసీలను సంపాదించుకున్నట్టు ఇది సమయమా? ఏమని చెప్తున్నాడు? దిస్ ఈజ్ ఎ వెరీ పవర్ఫుల్ స్టేట్మెంట్. నువ్వు ఎక్కడికి పోలేదా? నువ్వు పోయినప్పుడు, నువ్వు వెళ్తుండినప్పుడు నా మనసు నీతో పాటు వచ్చింది. నేను ఇక్కడే ఉన్నాను, కానీ నేను ఆత్మలో అన్నీ చూస్తున్నాను. నేను ప్రవక్తతో, అందుకే వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ వెన్ యూ ఆర్ డీలింగ్ విత్ అ ప్రాఫిట్. ఆయన ఏమంటున్నాడు? నేను చూస్తున్నాను ఆ మనిషి నిన్ను ఎదురుగా నువ్వు పరిగెత్తుతుంటే ఆయన నీకు ఎదురుగా వచ్చి ఆయన నీకు ఇచ్చిన మొత్తం స్టోరీ చెప్తున్నాడు. నేను చూస్తున్నాను రథం దిగి నిన్ను ఎదుర్కొనేటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు రాలేదా? నువ్వు ఎక్కడికి పోలేదంటున్నావు. నువ్వు పోయినావు, నీతో పాటు నా మనసు కూడా వచ్చింది, నా ఆత్మ వచ్చింది. నేను చూస్తున్నాను, నువ్వేం చేసినావో నేను చూశాను. అయితే చూసిన దాంట్లో కూడా ఏం చెప్తున్నాడు? ద్రవ్యమును వస్త్రమును. గ్యాజీ ఇట్లాంటి వాళ్ళు ఏమనుకుంటారంటే, నేను 2 చేసింది, నేను వెండి తీసుకున్నా, బట్టలు మాత్రమే తీసుకున్నా అంటారు. కానీ నేనేం చెప్తున్నాడు? ద్రవ్యము, వస్త్రములు, ఒలివ చెట్ల తోటలు, ద్రాక్ష తోటలు, గుర్రములు, ఎడ్లు, దాసదాసీలు సంపాదించుకున్నటకు ఇది సమయమా? ఈ మాట మాట్లాడినప్పుడు మరో మాట అవతల వ్యక్తి మాట్లాడలేదు, ఎదిరించడం కూడా లేదు. ఎందుకంటే ఆయన వెండి తీసుకున్నాడు. ఆయన మెయిన్ ఉద్దేశం, ఆయన హృదయంలో ఉన్నది ఏంటంటే, నేను పోయి ఒలీవల తోటలు కొనుక్కోవాలా, నేను అక్కడ ప్లాట్లు కొనుక్కోవాలా, ద్రాక్ష తోటలు, గొర్రెలు కొనుక్కోవాలా, ఎడ్లను కొనుక్కోవాలా, దాసదాసీలను కొనుక్కోవాలా, నేను బాగా సంపాదించుకోవాలా, నేను ఒక ప్రాస్పరస్ మ్యాన్గా నేను జీవించాలా. ఈ గిడ్డు చాకిరి నాకెందుకు, మంచిగా సెటిల్ అయిపోవాలి, లైఫ్ సెటిల్ అయిపోవాలని ప్లాన్ చేసుకున్నాను. ఇవన్నీ ఎవరికి తెలుసు? ఎలీషాకు తెలుసు. హీస్ అ ప్రాఫిట్. హీ నోస్. ఆయన హృదయంలో ఏముంది? కన్సార్లో ఎవరినైనా అడిగినాం అనుకోండి, ఎందుకురా నువ్వు ఆ పిల్లతో మాట్లాడుతున్నావు? ఏం లేదు, ఊరికే ఫ్రెండ్స్, ఫ్రెండ్స్. వాడి హృదయంలో ఏముంటుంది, ఆ పిల్ల హృదయంలో ఏముంటుంది తెలుసు, మనకు కూడా తెలుస్తుంటుంది. కానీ వాళ్ళు చెప్పేది ఊరికే ఫ్రెండ్స్, ఫ్రెండ్స్, ఏం లేదు ఫ్రెండ్స్.
ఏం లేదు, అసలు ఏం లేదు. దేవునికి హృదయంలో ఒలివ తోటలు ఉన్నాయా, ఇంకా ఏ తోటలు ఉన్నాయా అన్నీ తెలుసు. చెప్పిన తర్వాత 7వ వచనం చూడు. కాబట్టి నయమానునకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి నీ సర్వకాలము పట్టి ఉండును అని చెప్పగా, వాడు మంచు వలె తెల్లరైన కుష్ఠము కలిగి ఎలీషా యొద్ద నుండి బయటకు వెళ్ళాడు. Gehazi, he was in race to become the prophet for Israel. ఇశ్రాయేల్ జనాంగానికి ఏలియా తర్వాత ఎలీషా ఎట్లా వచ్చిండో, ఎలీషా దగ్గర సేవకుడిగా ఉండి ఆయన ఒక ప్రవక్త అవ్వాల్సిన ఛాన్సెస్ చాలా ఉండినాయి. అయితే ఈ గెహాజీ ఏం చేసిండు, తనకున్న ఈ డబ్బు దురాశ చేత, అబద్ధముల చేత, చెడు మార్గముల చేత, అందుకే స్థిరంగా లేడు ఆయన, అస్థిరుడు. స్థిరంగా లేక ఆయన ఉన్నది పోగొట్టుకున్నాడు. విశ్వాసం అనే మార్గం నుంచి పక్కకి వెళ్ళిపోయి అనుకుంటాను, నేను అవి తెచ్చుకుంటాను. డబ్బులు అవిగా తెచ్చుకుంది ఆయన, కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. ఆయన ఒక్కరికి కాదు, ఆయన సంతతికి చూడండి, ఆ సంతతికి సర్వకాలము అంటుడు. వాని జీవితంలో వానికి పిల్లల తరాలన్నీ కూడా వాళ్ళందరితో వీడియో కూడా రావిడు ఇంత పని చేసిండు, మాకందరికీ కుష్ఠ వచ్చింది అని అనుకునేటువంటి పరిస్థితి వాడు ఆ యొక్క వాని జనరేషన్ అంతటిని కూడా వాడు చెడగొట్టినవాడు అయింది. అమెన్. సచ్ ఎ సాడ్ ఎండింగ్ ఫర్ ఎ వెరీ గుడ్ ఛాన్సెస్ ఉన్నటువంటి ఒక మంచి సేవకుని దగ్గర సేవకుడిగా ఉన్న వ్యక్తికి ఏమైపోయింది, ఒక అబ్రప్ట్ ఎండ్ అయిపోయింది ఆయన జీవితం. మీరు గమనిస్తే 17వ వచనంలో నయమాను హి రిపెంటెడ్. ఎందుకు డబ్బులు తీసుకోలేదు ఆయన? ఎందుకు ఎలీషా డబ్బులు తీసుకోలేదు? ఎందుకు కానుకలు పట్టుకోలేదు? లేదా ఏది తీసుకోలేదు? హీ వాంటెడ్ టు టెల్ దట్ మ్యాన్ దట్ దిస్ ఈజ్ నాట్ ఫర్ సేల్. ఇది అమ్మకానికి కాదు, దేవుని అభిషేకం అమ్మకానికి కాదు, దేవుని నుంచి వచ్చేది. ఈరోజు చూస్తే చాలామంది ఈ పౌలు చేసిన కార్యాలను చూస్తారు అందరు. చాలా మంది అపోస్తల కార్యాలు 19వ అధ్యాయం 11వ వచనం చూడండి, 11-12. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైన నడికట్లైన రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయాను. ఆమేన్. దిస్ ఇస్ వాట్ గాడ్ వాస్ డూయింగ్. పౌలు దేవుని యొక్క ఆత్మ చేత ఎక్కువగా అభిషేకించబడి, అందుకే పౌలు ఒక మాట చెప్తాడు, ఐ స్పీక్ ఇన్ టంగ్స్ మోర్ దాన్ ఈ ఆల్ అంటాడు. పౌలుకి ఎందుకు ఇంత స్పెషల్ మిరకల్స్ అంటే, పౌలు అభిషేకం పెరిగి ఆ చెమట తుడిచి పక్కకు పెట్టేసింది ఒక కర్చీఫ్. పౌలు వెళ్ళిపోయిన తర్వాత ఎవరో రోగం వచ్చిన వాళ్ళు వస్తే ఈ కర్చీఫ్ తీసేస్తే రోగి బాగా అయిపోయాడు. మళ్ళీ ఇంకా కర్చీఫ్ తీసేస్తే ఎవరు దయ్యం పట్టిన వాళ్ళు వెళ్ళిపోయినారు. అట్లని చెప్పి పౌలు దగ్గరికి అన్ని తెచ్చి కర్చీఫ్లు పెట్టి నువ్వు కర్చీఫ్ల మీద ప్రార్థన చేయి, మనం కర్చీఫ్లో బిజినెస్ పెడదామంటున్నారా? లేదు. కానీ మినిస్ట్రీస్ ఏం చేస్తున్నారు తెలుసా? ప్రేయర్ ఆయిల్ అమ్ముతారు, కర్చీఫ్లు అమ్ముతారు. దే ఆర్ డిసీవింగ్ స్పిరిట్స్. ఎందుకు తెలుసా? వాళ్ళ డబ్బుల కోసము స్వస్థత ఈ ఆయిల్లో ఉంది, స్వస్థత ఈ కర్చీఫ్లో ఉందంటే, కర్చీఫా నాకు కర్చీఫ్ కావాలా, నాకు 10 రూపాయలు, ఎంత 10 రూపాయల చీప్, చాలా చీప్గా వచ్చేస్తుంది, మనకు తీసుకుంటాం, ఏం రాదు వాళ్ళకి. నిజానికి పరిశుద్ధాత్మ దేవుడు కార్యం కాదు అది. గాడ్ ఈజ్ నాట్ ఇన్ బిజినెస్ ఆఫ్ సెల్లింగ్ ఆయిల్స్ ఆర్ కర్చీఫ్స్. వీళ్ళు మ్యాట్స్, చాపలు, పరుపులు అన్నీ అమ్ముకుంటున్నారు. ప్రేయర్ మ్యాట్ అంటే ఒకటి, ఫ్యామిలీ అంతా ప్రేయర్ చేసుకోవడానికి ఒక మ్యాట్, అందరు మ్యాట్స్ కొనుక్కున్నారు. ప్రేయర్ ఆయిల్స్ కొనుక్కుంటారు. ప్రేయర్ ఇంకోటి కర్చీఫ్. వాళ్ళ ఫోకస్ ఎక్కడ పోతుంది? దేని మీదకి పోతుంది? ఆ వస్తువు తీసుకుంటే, ఓహో ఈ వస్తువులో ఆ కర్చీఫ్లో ఉందా, అయితే ఆ కర్చీఫ్ నాకు కావాలా. నిజానికి స్వస్థత ఎక్కడుందంటే, యేసయ్య పొందిన గాయములలో మనకు స్వస్థత కలిగేను. యేసయ్యను హైలైట్ చేయటం లేదు. యేసుక్రీస్తు శిలువలో నీ పాపాన్ని, నీ శాపాన్ని, నీ రోగాన్ని, నీ పేదరికాన్ని, నీ కష్టాన్ని, నష్టాన్ని, అన్ని నీ శిక్షను ఆయన అనుభవించిండు అని నువ్వు చెప్పినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఇమ్మీడియట్గా జంప్ అయ్యి ఆయన కార్యం చేస్తాడు, అద్భుతం చేస్తాడు. కానీ అలా చేయట్లేదు. ఎందుకు? దీస్ పీపుల్, అందుకే దయ్యముల డాక్టర్ అంటే ఇదే. ఏంది? ఆయిల్ తీసుకో, మేము ప్రార్థన చేస్తున్నాము, ఈ ఆయిల్లో చాలా పవర్ ఉంది, తీసుకో. వాడు ఆయిలే చూసుకుంటుంటాడు, ఆయిల్ రుద్దుకుంటుంటాడు, ఆయిల్తో స్నానం చేస్తాడు. కాదు. ఎందుకైతుంది? ఆయిల్లో ఏం లేదు, నీలో ఏం లేదు, ఆయిల్లో ఏం లేదు. ది హీలింగ్ ఈజ్ ఇన్ ది వర్డ్. వాక్యంలో శక్తి ఉంది. కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు. ప్రపంచమంతా కూడా ఆయన వల్లనే కలిగింది. నీకు స్వస్థత కలగాల, ఆయన వల్లనే కలగాల. ఇక కొందరు ఉంటారు, నాకు ఇటువంటి డాక్టర్స్ నువ్వు చూసినప్పుడు ఏమవుతుందంటే, చాలామంది ఎనికి వెళ్ళిపోతారు. ఏంటి ఆయిల్ పూసుకున్నాం, మాకేం కాలేదు, ఈ దేవుడు వేస్ట్ అబ్బా,
దేవుడు వేస్టా? కాదు. వీడు సరిగా ఫోకస్ చేయలేదు వాళ్ళకు. వీళ్ళు చెప్పాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు చేసిన కార్యాన్ని హెచ్చింపకుండా ఆయిల్స్, ఈ సోప్స్, కర్చీఫ్లు ఇవి అమ్ముకుంటున్నారు. ఇది దయ్యముల డాక్టర్. ఇంకొక ఆయన అన్నాడు, మీ నీళ్లు ఎర్రగా అవుతాయి, మీ నీళ్లు తీయగా అవుతాయి. నీళ్లు ఎర్రగా అయితే ఏం, తీయగా అవుతాయి. ఆ మనిషి చేస్తున్న పనులకు ఒక అమ్మాయి ఆయన దగ్గర ఉండి 40 days ఫాస్టింగ్ కానీ పోయిందంట. ఆ మనిషి ఆ పిల్లకే చెప్పిండంట, ఇటుక తీసి రుద్దన్నాడంట. రుద్దిందంట పాప. అది తీసి ఆ నీళ్ళలో పోయి అన్నాడంట, పోసిందంట. కరెక్ట్గా స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత ఆయన ఏమని చెప్పిండంట అందరి ముందు, నేను ప్రార్థన చేసినాను, రాత్రి తెల్లకుండా నీళ్ళు ఎర్రగా అనిందంట. ఆ పిల్ల షాక్ అయిపోయి లాస్ట్కి ఏం చేసింది, ఈ మినిస్ట్రీ అవుద్దని వెళ్ళిపోయింది. పాప వెళ్ళిపోతే మళ్ళీ మన సహోదరులో ఒకరు తెలిసిన అతను ఆ అమ్మాయిని ఇంకొక మినిస్ట్రీకి పరిచయం చేసి దేవునిలో నడిపించింది. వెనక్కి వెళ్ళిపోతారు. తీయగున్నాయా నీళ్ళు తీయగైతే ఏం, సప్పగైతే ఏదైతే ఏమే. బాగలేని వాళ్ళు వాళ్ళకు స్వస్థత వచ్చిందా? అది ఉండదు. స్వస్థత అనేది ఉండదు అక్కడ. కుంటలు బాగైనా లేదు, గుడ్డలు బాగైనా లేదు. నీళ్ళు చేదుగానే, నీళ్ళు తీయగానే, ఎర్రగానే, ఎట్లయినాయి ఇటుక రుద్ది పోస్తుంటాయి. ఎందుకు కాదు? దేవుడు ఇవి చేయమన్నాడా? దేవుడు ఏమన్నాడు? రోగులను సువార్త ప్రకటించు, రోగులను స్వస్థపరచు. ఇవన్నీ కూడా దయ్యముల డాక్టర్స్. ఇవన్నీ విని అనేకులు దేవునిచ్చి తప్పిపోతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కార్యం చేస్తాడు చూడండి. ఇక్కడ ఒక మాట చూడండి. కరోనా వచ్చినప్పుడు కొందరు ఈ సోషల్ నెట్వర్క్లో పెట్టిన ఫోటో ఇది ఏముంది, సో దట్ అంతా అవలే చేస్తున్నారు. దేవుని యొక్క పాస్టర్స్ అని చెప్పుకుంటే వాళ్ళ పరిస్థితి ఏంటంటే, కరోనా అంతా ఎండ్ అయిపోయినాక వాళ్ళు మళ్ళా హీలింగ్స్ మొదలు పెడతారు. ఘోరమైన పరిస్థితి ఏంటంటే, కరోనా వచ్చిన వాళ్ళ సొంత చర్చ్ మెంబర్స్కు ఏ పాస్టర్లు పోయి ప్రార్థన చేసింది లేదు, చనిపోతే పోయింది కూడా లేదు. యోహాను సువార్త 16:14 చదవండి. ఆయన అంటే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుని గురించి యేసు ప్రభు చెప్తున్న మాటలు. ఇంగ్లీష్లో ఉన్నమాట, హీ షల్ గ్లోరిఫై మీ. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని ఏంటంటే యేసుక్రీస్తుని హెచ్చించడం. ఏ మినిస్ట్రీ అయితే యేసుక్రీస్తు చేసిన కార్యాన్ని హెచ్చిస్తుందో అదే దేవుని నుంచి వచ్చిన మినిస్ట్రీ. సింపుల్. ఏ మినిస్ట్రీ అయితే కర్చీఫ్లను, నూనె బాటలను హెచ్చించుకుంటుందో అదే అంతే. అర్థమైంది కదా? దాని గురించి మనం పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయము. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం ఏంటంటే యేసయ్యను మహిమపరచడం మాత్రమే ఆయన చేసే పని. యేసుక్రీస్తును మహిమపరచడం. యేసుక్రీస్తును ఎప్పుడు మహిమపరుస్తాడు? ఎప్పుడైతే నువ్వు యేసయ్య చేసిన కార్యాన్ని నువ్వు హెచ్చించి చెప్తావో, యేసుక్రీస్తు ఇలా జరిగింది, ఆయన శిలువ మీద ఈ కార్యం చేసిండు మీకోసం అని చెప్తే, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాటలు నెరవేర్చడానికి సైన్స్ అండ్ వండర్స్ అండ్ మిరకల్స్తో ఆయన వాటిని కన్ఫర్మ్ చేస్తాడు. అవును, ఈ యేసు ప్రభు నిజం అని చెప్పడానికి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే 27వ వచనం గమనించినట్లయితే, ఇది సమయమా? ఈజ్ దిస్ ది టైమ్ టు కలెక్ట్ మనీ? ఈజ్ దిస్ ది టైమ్ టు కలెక్ట్ గిఫ్ట్స్? ఈరోజు కూడా అనేక మంది పాస్టర్లు చేస్తున్న పని ఏంటంటే, మీరు ఇంకా తీసుకురండి, ఇంకా సంఘానికి కడదాం. ఇది సమయం కాదు. యేసుక్రీస్తు 2వ రాకడ దగ్గర పడింది. యు థింక్ ఆఫ్ విన్నింగ్ సోల్స్. నువ్వు బిల్డింగ్లు, నీళ్లు కట్టుకోవడానికి కాదు ఇప్పుడున్న సమయం. ఇప్పుడున్న సమయం ఏంటి? షేరింగ్ ది గాస్పెల్. ఒక్కొక్కరికి గాస్పెల్ చెప్తుంటారు, సువార్త ప్రకటించాలా, లేకపోతే మిగిలిపోతారు చాలా మంది. ఆమేన్. 1 తిమోతి 6వ అధ్యాయం చూడండి, 10వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తామే పడుచుకుంటారు. ఎప్పుడైతే నీకు దురాశ ఉంటుందో, పాపం ఈయన ఎలీషా యొక్క సేవకుడు కూడా ఏం చేసిందంటే దురాశ కలిగింది. పోయి 2 బ్యాగులు తెచ్చుకుందాంలే అనుకున్నాడు. 2 బ్యాగులు తెచ్చుకున్నాడు. దాంతో పాటు ఏమొచ్చింది? కుష్టు వచ్చింది. విశ్వాసం నుంచి తప్పిపోయాడు. ఆమేన్. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం చూడండి. ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండలేరు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరి పక్షంగా ఉండి ఒకరిని తృణీకరించును. నీవు దేవునికి స్త్రీకి దాసులుగా ఉండలేరు. ఎగ్జాక్ట్లీ సిమిలర్ వర్స్ నేను ఇంతకుముందు ఇంకో చోట చెప్పాను, గుర్తుందా ఎవరికైనా? ఎగ్జాక్ట్లీ సిమిలర్ వర్స్
లూకాసు వార్త 16వ అధ్యాయం 13వ వచనంలో ఉంటుంది. సేమ్ టు సేమ్ యేసు ప్రభు చెప్పిన మాట ఇదే మాట, అదే మాట ఉంటుంది. నీవు దేవునికి సిరికి, యూ కాంట్ బి వరల్డ్ సిస్టమ్ అండ్ గాడ్ సిస్టమ్ ఎట్ ఎ టైం. యూ కాంట్ హ్యావ్ బోత్ ఆఫ్ దెమ్ ఎట్ ఎ టైం. అయితే ఏంది బ్రదర్, అయితే డబ్బులు రావా, అయితే డబ్బులు సంపాదించుకోకూడదా? సంపాదించుకో. ఇక్కడ ఒక సీక్రెట్ ఉంది చూడండి, ఏముంది? సమస్తమైన కీడులకు మూలం, కొందరు దానిని ఆశించి విశ్వాసమును తొలగిపోయి నానా బాధలతో తమను తామే పడుచుకున్నది. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నకు ప్రయాసపడము. ఆమేన్. మనకేం చెప్తున్నాడంటే పౌలు, ఫ్లీ దీస్ థింగ్స్, ఈ వేటి నుంచి, ధనాపేక్ష అనే దాని నుంచి పరిగెత్తిపో. ఎవడైనా డబ్బు ఆశ చూపించి డబ్బు నీకు ఇంత వస్తుంది, ఇంత వస్తుంది, ఇంత వస్తుంది, దాని నుంచి పారిపో. ఎందుకు? ఫ్లీ దీస్ థింగ్స్ అండ్ ఫాలో ఆఫ్టర్ రైచియస్నెస్, దేవుని నీతి, గాడ్లీనెస్, దేవుని యొక్క స్వభావము, ఫెయిత్, విశ్వాసము, ప్రేమ, సమాధానం, పేషెన్స్, సహనము, మీక్నెస్. మీక్నెస్ అంటే సాత్వికం. ఇవి సంపాదించుకోవడానికి కష్టపడు. డబ్బులు సంపాదించడానికి కానీ పరిగెత్తొద్దు. ఎందుకంటే నువ్వు పరిగెత్తినప్పుడు, లాస్ట్ వీక్ చెప్పాను, ఏమవుతుంది? డబ్బులు ఏమవుతాయి? నువ్వు డబ్బులు వెనక పరిగెత్తితే డబ్బులు ఏమవుతాయి? వాటికి రెక్కలు వచ్చి ఎగిరిపోతాయి. పక్షిరాజు ఎట్లా ఎగిరిపోతాడు అట్లా ఎగిరిపోతాయి. కానీ బెస్ట్ థింగ్ ఏంటంటే నువ్వు వాటన్నింటిని వదిలిపెట్టేసి దేవుని నీతిని, దేవుని యొక్క దైవత్వమును, విశ్వాసమును, ప్రేమను, ఓర్పు, సహనము, సాత్వికమును నువ్వు వాటిని సంపాదించుకోవడానికి ఎంటపడు. అంటే మరి డబ్బులు ఎట్లా బ్రదర్? చూడు, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం చూడండి. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టం చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు. ఇంగ్లీష్ లో చూడండి, ది బ్లెస్సింగ్స్ ఆఫ్ ది లార్డ్ మేకెత్ రిచ్ అండ్ హి నో సారో. దేవుని యొక్క ఆశీర్వాదము, ఇట్స్ ఎ సారో ఫ్రీ మనీ. దేవుని యొక్క ఆశీర్వాదము ఐశ్వర్యాన్ని ఇస్తుంది. దేవుని యొక్క బ్లెస్సింగ్ నీ మీద ఉంటే ఇట్ ఈస్ బౌండ్ టు ప్రొడ్యూస్ మనీ, డబ్బులు వస్తాయి. అయితే ఒక స్పెషాలిటీ ఏంటంటే దిస్ ఈజ్ సారో ఫ్రీ మనీ. నీకు సారోతో కావాలి ప్లస్ మనీ కావాలా, సారో ఫ్రీ మనీ కావాలా? సారో ఫ్రీ మనీ బెటర్ కదా. సారోతో ఉండే మనీ కంటే సారో లేకుండా ఉండే మనీ చాలా బెటర్. ఆమేన్. ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఈ డబ్బుల కోసం పరిగెత్తే వాళ్ళు కానీ ఏదో రకమైన తప్పుడు ఆలోచనలు, తప్పుడు పనులలో ఉన్నారంటే నెమ్మది కోల్పోతారు. క్రైస్తవుల్లో కూడా చాలామంది ఏమనుకుంటుంటారంటే, ఏం కాదులే, నేను అప్పుడప్పుడు తప్పు చేయొచ్చు, ఏం కాదు అనుకుంటారు. లేదు, సీక్రెట్ ఏంటంటే దేవుడు తన వాక్యంలో చెప్పిండు, నువ్వు దుష్టత్వంలో ఉన్నావంటే యూ విల్ లూజ్ యువర్ పీస్. సమాధానం పోతుంది నీకు, దేవునితో సమాధానం పోతుంది. నువ్వు ఎవరితో కనెక్ట్ అయినావో వాళ్ళతో కూడా నీకు సమాధానము పోతుంది. దుష్టులకు నెమ్మది ఉండదు. నీకు నెమ్మది ఉండకపోతే ఏమవుతుందంటే నీ మైండ్లో గలిబిలైపోతుంది, మొత్తం లైఫే గలిబిలైపోతుంది. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం పుట్టిస్తుంది. దేర్ విల్ నాట్ బి ఎనీ సారో. కానీ నువ్వు నీ మార్గాలు ఎంచుకొని నేను ఇట్లా కూడా బ్రతకొచ్చు, నేను ఇట్లా కూడా ఆశీర్వదింపబడచ్చు, నేను ఇట్లా కూడా ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఒకరికి వాడు ఎంచుకునే మార్గము రైట్ అనిపిస్తుంది, కానీ చివరికి అది మరణానికి దారి తీస్తుంది. దేవుని వాక్యం చెప్తుంది. వేరే మార్గాలు లేవు. దేవుని ఆశీర్వాదము, దేవుని ఆశీర్వాదము, దేవుని ఆశీర్వాదం, అంతే. నీ జీవితంలో నువ్వు మంచిగా, నువ్వు హెచ్చింపబడాలనుకుంటే యెహోవా ఆశీర్వాదం మాత్రమే పనిచేస్తుంది. నీ జీవితంలో కష్టం లేకుండా బ్రతకాల, యెహోవా ఆశీర్వాదం మాత్రమే పనిచేస్తుంది. నేను వేరేగా కూడా నేను చేస్తాను కాదు, నేను తర్వాత కూడా ప్రార్థన చేసుకుంటాను, ఇంపాసిబుల్. ఆమేన్. దేవుని ఆశీర్వాదము, ఉన్న ఆశీర్వాదం పోగొట్టుకోకుండా జాగ్రత్త పడండి. ఎప్పుడైతే వేరే మార్గాలలో ఉంటారో, కొన్నిసార్లు ఎట్లుంటామంటే బయటికి బాగుంటాం, లోపల మాత్రం మైండ్లో వేరే మైండ్ గేమ్ నడుస్తుంటుంది. లోపల విల్ బి రెస్ట్లెస్ ఉంటుంది లోపల. ఇక ఏమవుతుంది? దేర్ విల్ నాట్ బి ఎనీ పీస్ ఫర్ ది వీకెండ్, అంతే. కానీ దేవుడు తన వాక్యంలో మనకు చెప్పిన మాట ఏంటంటే, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యాన్ని పుట్టిస్తుంది, నరుల కష్టం చేత అది గొప్ప కాదు. రెండవది, గాడ్ విల్ నాట్ యాడ్ ఎనీ సారో టు ఇట్. దేవుని ఆశీర్వాదంతో సారో అనే మాట ఉండదు. ఆమెన్. నీకు ₹1,00,000 రావచ్చు, దేవుడు నీకు 10,000 ఇవ్వచ్చు ప్రస్తుతానికి, కానీ 10,000తో నువ్వు సంతోషంగా ఉంటావు. ₹1,00,000 వచ్చి 1,00,000 కష్టాలు కూడా ఉంటాయి అవతల, సైతాన్ నుంచి వస్తే.
ఆమెన్. ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ టు చూస్ గాడ్. గెహజీ లాగా ఉండకూడదు, ఆమెన్. ఎలీషా లాగా ఉండాలి. ఎలీషా చస్తే కూడా ఆ ఎముకలలో దెర్ వాస్ పవర్. హల్లెలూయా. నాకు నిజంగా అనిపించింది, ప్రభా ఎటువంటి జీవితం నాయన, ఎంత అభిషేకాన్ని మోస్తున్నాడు ప్రభా. ఎముకలు తగిలి చచ్చిన శవము లేచి నిలబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ఆశీర్వాదము మీ మీద ఎల్లప్పుడూ ఉండునుగాక అని నా యొక్క ప్రార్థన. ఆమేన్. ఆర్ యు బ్లెస్డ్?